నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ మారిటైమ్ పాలసీ 2024 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ని మారిటైమ్ హబ్ గా మార్చే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశం. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల సబ్ కమిటీ భేటీ. సీఎం చేతుల మీదుగా ఈగల్ 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఆవిష్కరణ. ఆదాని జగన్ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ అవినీతి పరుడు కాకుంటే తన పిల్లలపై ప్రమాణం చేయాలని డిమాండ్. ప్రపంచ ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మారిటైమ్ హబ్ రాష్ట్రానిగా తీర్చిదిద్దాలని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మారిటైమ్ పాలసీ 2024 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 1050 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మారిటైమ్ పాలసీ రూపొందించాలని అన్నారు. ఏపీని వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్ గా వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్థవంతమైన పాలన ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి సాధించడం రాష్ట్ర విజన్గా పేర్కొన్నారు. పోర్ట్ డెవలప్మెంట్, ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్, అనుబంధ సముద్ర కార్యకలాపాలు, ఇలా 4 ముఖ్య ప్రాతిపదిక అంశాలు మారిటైమ్ పాలసీలో పొందుపరుస్తున్నట్లుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి అంశం కింద ఫోకస్ ప్రాంతాలను గుర్తించామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఇక నుంచి ఈగల్ అనే పేరుతో వ్యవహరించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపేలా ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ప్రజలను చైతన్యపరిచి డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని వెల్లడించింది. నినాదాలు, ప్రతిజ్ఞలతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల ద్వారా అవగాహన సదస్సు నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నట్లుగా తెలియజేసింది. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి వంగల్పూడి అనిత నేతృత్వంలో మంత్రుల కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సమావేశానికి హాజరై వివిధ అంశాలపై చర్చించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని యువతను భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా మంత్రుల కమిటీ పేర్కొంది. సమాచార శాఖతో పాటు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రచారం కల్పించి ప్రక్షాళన చేపడతామని వెల్లడించింది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలోనే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఆవిష్కరించనున్నట్లుగా స్పష్టం చేశారు. ఎక్కడ గంజాయి డ్రగ్స్ గుర్తించినా, సమాచారం తెలియపరిచినా సత్వరమే స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను రూపొందిస్తున్నామని అన్నారు. గంజాయి సాగు, సరఫరాపై డేగ కన్నేసి నిశితంగా నిఘా పెట్టనున్నట్లుగా వివరించారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణా మార్గాలను అడ్డుకుంటామని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు అడుగులు వేస్తున్నట్లుగా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఖాళీ చెక్కుల ఆదానికి రాసి ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను ఆదాని ప్రదేశంగా మార్చేశారని మండిపడ్డారు. 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లుగా ఆధారాలతో సహా వ్యవహారం బయటకొస్తే జగన్ ఇప్పటి వరకు ఎందుకు నోరు విప్పటం లేదని ఆమె ప్రశ్నించారు. రాజ్భవన్ కు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ హామీలో జరిగిన విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతుందని, ప్రజలపై భారం పడుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ఒప్పందం కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్ల పాటు ఒప్పందం అంటే రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే శక్తితో అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం కేవలం ₹99 ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ₹2.49 చేసుకుందన్నారు. మొత్తానికి యూనిట్కి ₹5 పడుతుందని, ఈ ఒప్పందం కారణంగా ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని ఫిర్యాదులో వెల్లడించారు. ఇప్పటికే ప్రజలపై 17,000 కోట్ల సర్దుబాటు ఛార్జీల భారం ఉందని అన్నారు. విద్యుత్ ఒప్పందమే కాకుండా రాష్ట్రంలోని మొత్తం పోర్టులను లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలపై సంతకాలు పెట్టారన్నారు. జగన్ అవినీతి పరుడు కాకపోతే తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు
ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సెకీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం ₹99 కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం ₹2.49 పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు ₹5 వరకు పడుతుందని, హిడెన్ కాస్ట్లు అన్నీ కలుపుకుంటే ₹2.49 కాదు ₹5 వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు? మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2100 కోట్లు ఇస్తే 86% అంటే 1750 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు, సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం. రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల్లో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేమనే భయంతో రైతులు ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో భయపడవలసిన పని లేదని హామీ ఇచ్చారు. తేమ శాతం పెంచామని, ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు, బాపట్ల జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధైర్యం నింపేలా వారి దగ్గరకు వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని అన్నారు. 17% మించి తేమ ఉంటే ధాన్యం కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో వాటిలో మార్పు చేస్తామన్నారు. కోస్తా ప్రాంతంలోని 5 జిల్లాల్లో ధాన్యంలో 24 నుంచి 25 తేమ శాతం ఉన్న కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కేవలం 5 కిలోల తరుగు మాత్రమే తీసుకుని ధాన్యం కొనుగోలుకు వెసులుబాటు కల్పించామని అన్నారు. ఇప్పటి వరకు కోసిన ధాన్యాన్ని 2 రోజుల్లో కొనేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ధాన్యం కొనుగోలు వాహనాలకు జీపీఎస్ ఉండాలన్న నిబంధన కూడా మార్చామని చెప్పారు. గోతాలు, కూలీలు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లుగా చెప్పారు. ఇప్పటి వరకు 1100 కోట్ల విలువైన ధాన్యాన్ని కొన్నామని ఆయన తెలియజేశారు. రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాము. అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణం దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా తుఫాన్ వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేము. బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. వాతావరణం దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారులు యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్లు దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా
ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరుగు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 93% ఇప్పటి వరకు మేము దాదాపు 1,100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు 100% పెరిగింది, 100% పెరిగింది. రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికి మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం. మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి ఈ నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా గోతాలు వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ఎక్కడైతే జీపీఎస్ సిస్టమ్ మేము ఏర్పాటు చేసాం, అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జీపీఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం. తద్వారా మాకు తెలిసేది ఏ మిల్లుకి ఎంత ఉంది, ఎంతసేపు అవుతుంది, ఆ నిబంధన కూడా తొలగించేసాం. జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి, మన ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకుందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా పౌర సరఫరాల అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలు తొలగించి వాళ్ళకి అందించడం జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటిస్తారని రామానాయుడు అధికారులకు తెలియజేస్తారు. డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం పనుల షెడ్యూల్పై మంత్రి వారితో సమీక్షించారు. పోలవరం కుడికాలను అనుసంధానించే సొరంగాలు, మిగులు పనులు, లెఫ్ట్ కెనల్ పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా ఓ వెబ్సైట్ ను ప్రారంభించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలియజేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎన్సీఎం వెంకటేశ్వర తదితరులు హాజరయ్యారు. పోలవరం పనుల తీరుపై మంత్రి అధికారులతో కలిసి ఈ సమావేశంలో చర్చించారు. హంద్రినీవా, వెలుగొండ, చింతలపూడి తదితర ప్రాంత ప్రాజెక్టుల పనుల ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలని అన్నారు. సాగునీటి సంఘాల ద్వారా కాలువలు, డ్రైన్ వంటి ఇరిగేషన్ పనుల్లో రైతుల భాగస్వామ్యం ప్రాధాన్యత ఉండాలని మంత్రి ఆదేశించారు. అవినీతిలో తనని మించిన వారు లేరన్న విషయాన్ని జగన్ మరోసారి నిరూపించారని ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదాని విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో జగన్ $200 మిలియన్ లంచం ముట్టిందని ఆయన చెప్పారు. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో నమోదైన ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకునే అవకాశం లేదని అన్నారు. కమిషన్లు ముట్టేసరికి అర్ధరాత్రి ఫైళ్లు పరిగెత్తుకుంటూ అప్పటి మంత్రి బాలినేని ఇంటికి వెళ్లాయని, అయితే ఏదో లొసుకు ఉందని భావించిన బాలినేని సైడ్ అయిపోయారని చెప్పారు. అమెరికా జైల్లో బ్రెడ్ జామ్ మాత్రమే ఇస్తారని, జగన్ ఇప్పటి నుంచి బ్రెడ్ తినడం అలవాటు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. వైఎస్ భారతమ్మ ఇంట్లో తయారు చేసిన చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉండదని వ్యంగ్యం ప్రదర్శించారు. అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గుర్తొచ్చాడు. అరే 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 మన పొట్టోడున్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయి, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఈడకొచ్చారు. ఎప్పుడొచ్చారు? ఆగస్ట్ 2021లో వచ్చారు. వచ్చి ఏమన్నారు? అభయ 9,000 ఉండే అభయ మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు? ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దానిదేముందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది.
అయిపోయింది పని. పరిగిచ్చింది ఫైలు, అర్ధరాత్రుల్లో పరిగిచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి. వాసు 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 అన్నారు. వాసు బిత్తరపోయాడు. ఏంద్రా 1 గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసన్న ఏమన్నాడా? అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసన్న భయపడిపోయాడు. దీనమ్మ ఇదెందుకు రా మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్. ఇట్స్ అ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్. కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన. భారతక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమాలికి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనమవుతుంది. శనివారం నవంబర్ 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల వెంబడి కత్తేకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో 3 రోజుల పాటు 28, 29, 30 తేదీలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో శుక్ర శనివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చంద్రకాయుద్ధ అపార్ట్మెంట్స్ లో సుమారు 4 కోట్ల వరకు బిల్డర్ ల్యాండ్ లార్డ్ గుర్రం నాని మాకు చెల్లించవలసి ఉందని సబ్ కాంట్రాక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. చంద్రకాయుద్ధ అపార్ట్మెంట్ లో నేను కూలీలతో సుమారు 17 బ్లాకులు పూర్తి చేశానని అన్నారు. మొత్తం 670 ఫ్లాట్ల వరకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్స్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. స్థానిక గన్నవరంలోని చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్స్ లో భవన నిర్మాణ కార్మికులను మోసం చేశారంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు సుమారు 2 సంవత్సరాల నుండి తమకు రావాల్సిన 4 కోట్ల బకాయిలను యాజమాన్యం వారు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సబ్ కాంట్రాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ 2 సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన బకాయిలు అడిగితే రోజులు దాటేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెల్దూరి కార్మికులకు అప్పులు తెచ్చి ఆస్తులు అమ్మేసి తాకట్లు పెట్టి కొంతమేరకు తీర్చానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయండి అని ఎంతమందిని ఆశ్రయించినా న్యాయం జరగకపోగా బిల్డర్ గుర్రం నాని అనే వ్యక్తి మీకు 1 రూపాయి కూడా ఇవ్వను, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ మాపై దౌర్జన్యం ప్రదర్శిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మా కుటుంబాలను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. మాకు గుర్రం నాని గారు అనేవారు మాకు 4 లక్షలు ఇవ్వాలండి, 4 కోట్లు ఇవ్వాలండి. 4 కోట్లు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఈ కార్మికులందరినీ మమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎందుకు రాకుండా మాకు చావు దగ్గరికి తీసుకొచ్చారండి. మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నామండి. మరి అట్లాగే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అట్లాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మేము అడిగి వేడుకుంటున్నామండి. మాకు న్యాయం చేయగలని మేము ప్రాధేయపడుతున్నాం. మేము 2018 నుంచి 2022 వరకు చేస్తున్నామండి. చంద్రిక అయోధ్య అండి, ఇది అయోధ్యలో చేస్తున్నామండి. మాకు న్యాయం జరిపించాలని కోరుచున్నామండి. 2022 మా దగ్గర మేము 12 మంది వర్కులు చేసామండి. 12 మంది చేసామండి. మాకు చాలా డబ్బులు 4 కోట్ల వరకు ఇవ్వాలండి. మాకు ఇవ్వాలని కోరుచున్నామండి. 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పించుకుంటూ శనివారం ప్రాధేయపడుతున్నామండి. 2 స్టేషన్లో కేసు పెట్టామండి. ఏపీ పోలీసులు గాలింపు వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. కేసులకు తానేం భయపడటం లేదని ఈ వీడియోలో తెలిపారు.
తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్స్ ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ చిత్రం చిత్రీకరణలో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందన్న విచారణకే రాలేకపోతున్నానని వారు తెలిపారు. నేతల పోలికలతో ఉన్నటువంటి నటులతో ఓ పార్టీకి అనుకూలంగా చిత్రాలు తీసి వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై నోరు పారేసుకున్న ఆర్జీవి వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్ ఫోటోలతో చిక్కులు తెచ్చుకున్నారు. వర్మ 1997లో దౌడ్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఆయనే పరుగులు తీస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, టీవీ షోలో ఇష్టారీతిన రెచ్చిపోయే ఆయన ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు గ్రామీణ పోలీసులు మొదటిసారి హైదరాబాద్లో ఆయన కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఆ మేరకు ఈ నెల 19న ఒంగోలు గ్రామీణ సిఐ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తిరస్కరణతో వారం రోజులు సమయం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి వర్మ వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. If urgency of the case అంటే మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిని మీరు అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే they didn't say it in so many words. మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం, అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ని మారిటైమ్ హబ్ గా మార్చే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశం. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల సబ్ కమిటీ భేటీ. సీఎం చేతుల మీదుగా ఈగల్ 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఆవిష్కరణ. ఆదాని జగన్ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ అవినీతి పరుడు కాకుంటే తన పిల్లలపై ప్రమాణం చేయాలని డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.